నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. విద్యార్థులపై అధిక భారం ఉండదు. సంస్కరణల స్వరూపాన్ని వివరించిన విద్యా మంత్రి లోకేష్. కార్గిల్ అమరవీరులు భావితరాలకు స్ఫూర్తి ప్రదాతలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ఒలింపిక్స్కు ఎంపికైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థిని రిలే పరుగు విభాగంలో. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుత విజయం. కార్గిల్ యుద్ధంపై మేజర్ చారి మనసులో మాట. మంగళగిరి వడ్డేశ్వరంలలో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. వడ్డేశ్వరం కేఎల్ డీమ్ యూనివర్సిటీలో శుక్రవారం బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఎన్సీసీ 22 ఆంధ్ర బెటాలియన్ 10 ఆంధ్ర బెటాలియన్ సహకారంతో కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ పార్థసారథి వర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీరు 1999కి ముందు పుట్టిన వాళ్ళు ఎవరంటే ఈ ముందు వరుసలో కూర్చున్న కొంతమంది, నాలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే చేతులు ఎత్తారు. ఎందుకంటే కార్గిల్ అంటే ఏంటి, కార్గిల్ విజయ్ దివస్ ఏంటి మీలో చాలామందికి తెలియదు. చాలామందికి 90% తెలిసి ఉండదు. తెలుసుకోవాలని జిజ్ఞాస కూడా మీకు ఎక్కువగా ఉండదు. గెలిచాం, యుద్ధంలో గెలిచాం పాకిస్తాన్. ఏముంది కార్గిల్ విజయ్ దివస్, సింపుల్గా పాకిస్తాన్తో యుద్ధంలో గెలిచాం. 527 మంది సోదరుడు చెప్తున్నారు సైకిల్ గారు, 527 మంది ప్రాణత్యాగం చేశారని. అంతే. ఇప్పుడు చెప్పండి, కార్గిల్ విజయ్ సంవత్సరం సెలబ్రేట్ ఏం చేయాలి? సెలబ్రేట్ చేయాలనా లేకపోతే సంతాపం తెలపాలనా? అది విజయాన్ని ఆస్వాదించాలి, సంబరాలు చేసుకోవాలి. కానీ అదే సమయంలో 527 మంది సైనికులు మనందరిలాంటి వాళ్ళే. వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వారికి ఒక ఇల్లు ఉంది, వారికి ఒక వాకిలు ఉంది, ఒక వీధి ఉంది, ఒక ఊరు ఉంది. వాటిని అన్నిటిని వదిలేసి మన అందరి కోసం ఎక్కడో -30 డిగ్రీ సెంటిగ్రేడ్లో మంచు కురుస్తుంటే, ఆ మంచులో కూరుకుపోతూ ఉంటే, రక్తం గట్టకపోతూ ఉంటే, ఆ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని రక్షించాలా, దేశంలో 140 కోట్ల మంది భారతీయులు నా సోదరులు ఉన్నారు, వాళ్ళని రక్షించాలని వాళ్ళు మన కోసం ప్రాణత్యాగం చేశారే, దానికోసం మనం సంతాపం జరపాలి. మనం సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి, మన సమగ్రతను కాపాడడానికి ఏ రకంగా ఎవడైతే మన శత్రు దేశం నుంచి మన వైపు కన్నెత్తి చూస్తే వాడిని యుద్ధంలో జయించిన దానికి సంబరాలు చేసుకుంటూనే మన కోసం ప్రాణం త్యాగం చేసిన వాళ్ళని నివాళులు అర్పించుకుంటూ, వాళ్ళని స్మరించుకుంటూ, వాళ్ళ త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ, ఆ త్యాగాల్ని భావి తరాలకు తెలియజేయడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అందుకనే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడో 25 ఇయర్స్ బ్యాక్ జరిగిన దాని గురించి ఈరోజు మళ్ళీ ఈ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా వాళ్ళు మీటింగులు పెట్టి మమ్మల్ని అన్ని బలవంతంగా కూర్చోబెట్టి మాతో భారత్ మాతాకి జై అని చెప్పి ఆ సత్యకుమార్ వస్తున్న ఏవి వేసి బలవంతంగా చూపించి లేచి నిలబడి ఎవడు అని మీకు అనిపిస్తుంది కదా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇవన్నీ కార్యక్రమాలు భాగం. కానీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సైనికుడు ఈ దేశాన్ని రక్షించడం కోసం ఎంత కష్టపడుతుంటాడు, ఎటువంటి త్యాగం చేస్తుంటాడని చెప్పడం కోసం. వాళ్ళని అందుకనే మళ్ళీ గుర్తు చేస్తుంది. కార్గిల్ ఏముంది, కార్గిల్ మనకు పాకిస్తాన్కి మన స్వాతంత్రం వచ్చి దేశ విభజన జరిగిన నాటి నుంచి మనకు ఇబ్బందులు ఉన్నాయి, శత్రుత్వం ఉంది. ఆనాడు 10 లక్షల మంది దేశ విభజన జరిగినప్పుడు 10 లక్షల మందిని చంపేశారు. తర్వాత 1971లో ఈస్ట్ పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు 30 లక్షల మంది మన దేశస్తులు చనిపోయారు. ఆనాడు పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ వేరుబడి అది బంగ్లాదేశ్ దేశంగా మారింది. అప్పటి నుంచి కూడా మనకు పాకిస్తాన్ గొడవలు జరుగుతున్నాయి. మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూనే ఉన్నారు, ఎక్కడికక్కడ గొడవలు పెడుతూనే ఉన్నారు, ఎక్కడెక్కడ బాంబు దాడులు చేస్తున్నారు, అమాయకుల్ని చంపుతున్నారు, లేదా ఇన్సర్జెన్సీ ద్వారా దేశంలోకి చొచ్చుకొచ్చి దొంగ దెబ్బతీసి సైనికుల్ని చంపుతున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే వచ్చింది. దానికి ముందు
లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఏది స్వాతంత్రం వచ్చినప్పుడు ఆర్టికల్ 370 పెట్టే సమయంలో మన దేశ భూభాగంలో చర్చకు వచ్చి దాని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పి మన దేశ భూభాగాన్ని వాళ్ళ దేశంగా చూపించుకుంటూ ఇవాళ ఆ విషయాన్ని అంతర్జాతీయంగా చేసి దాని ద్వారా మన దేశంలో శాంతి నెలకొనకపోతే అభివృద్ధి జరగకుండా మన దేశం వెనకబడి ఉండేలాగా అనేక దేశాలు చేస్తున్న కుట్రలో భాగంగా, ముఖ్యంగా పాకిస్తాన్, చైనా చేస్తున్న కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. మన మధ్య ప్రచండ యుద్ధం జరుగుతూనే ఉంది, కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. మంగళగిరి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద స్థానిక ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా, ట్రైనీ డీఎస్పీ భార్గవి, అసోసియేషన్ నాయకులు కె గోవిందరావు, శంకర్ రెడ్డి, ఎస్కే అమన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జవాన్ కార్గిల్ యుద్ధం జరిగి ఇప్పటికి 20 సంవత్సరాలు. కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవాల్లో భాగంగా మంగళగిరి ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్గిల్లో అమరులైన 527 మంది వీర జవాన్లకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. దేశమంతటా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరుపుతున్నాయి. అందులో భాగంగానే మా అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ఇద్దరు యుద్ధ వీరుల్ని ఈరోజు సన్మానించడం జరుగుతుంది. మన మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు, నార్త్ డివిజన్ డిఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తారు. వారి చేతుల మీదుగా ఆ యుద్ధ వీరులను సన్మానించడం జరిగింది. దేశమంతా అమరవీరుల్ని స్మరించుకోవాల్సిన తరుణం ఇది. ఎంతోమంది ఆ రోజు గాయాలు అవ్వడం జరిగింది. 527 మంది ఆత్మ బలిదానంతో ఈ విజయం సాధించడం జరిగింది. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మాజీ సైనికుల్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. సందర్భంగా అమరులైన వీర జవాన్లకి ఇండియన్ ఆర్మీలో ఎంతో పోరాటం చేసి మన యుద్ధంలో గెలిచిన సందర్భంగా ఈ 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా అమర జవాన్ స్తూపానికి నివాళులర్పించడం జరుగుతుంది ఘనంగా. ఇది మంగళగిరి అసోసియేషన్ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ తరపు నుంచి మేము చేస్తున్నాం మంగళగిరిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనేందుకు నీరుకొండ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థిని ఎంపికైంది. ఓ రిపోర్ట్. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడా సంబరానికి ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం విద్యార్థిని దండి జ్యోతికశ్రీ ఎంపికైంది. శుక్రవారం నుంచి 16 రోజుల పాటు ప్యారిస్ నగరంలో జరిగే ఒలింపిక్స్ పోటీల్లో తన సత్తా చాటేందుకు జ్యోతిక సిద్ధమైంది. ప్రపంచ క్రీడా వేదికపై తెలుగు జాతి కీర్తిని ఇనుమడింపజేసేందుకు భారత జట్టుతో కలిసి ప్యారిస్ పయనమైంది. అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దండి జ్యోతికశ్రీ ఇటీవలనే ఫస్ట్ ఇయర్ BA కోర్సులో ప్రవేశం పొందింది. భారత్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్కు హాజరయ్యే మహిళల రిలే పరుగు పోటీలకు ఎంపిక చేసిన జట్టులో బెర్తు సొంతం చేసుకున్న జ్యోతికశ్రీ 400 మీటర్ల రిలే పరుగు పోటీల్లో పాల్గొంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన జ్యోతికశ్రీ ఇప్పటికే భారత్ క్రీడావనిలో అంతర్జాతీయ స్థాయి అథ్లెట్గా గుర్తింపు పొందింది. 2021లో ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఇండియన్ నేషనల్ క్రీడా పోటీల్లో ఉమెన్స్ అండర్ 23 కేటగిరీ పరుగు పందెంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జ్యోతిక తొలిసారి భారత్ అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత వరుసగా జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత జట్టు తరపున పాల్గొంటూ పతకాలను దక్కించుకుంటుంది. ఆసియా గేమ్స్లో స్వర్ణ పతకాన్ని దక్కించుకుని తళుక్కున మెరిసిన జ్యోతిక ఇటీవల గోవాలో జరిగిన నేషనల్ గేమ్స్తో పాటు జూన్ 12న బెంగళూరు శ్రీ కంఠీరవ ఓపెన్ స్టేడియంలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ పోటీలకు ఎంపికైన జ్యోతికశ్రీని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య మనోజ్ కుమార్ అరోరా, స్పోర్ట్స్ డైరెక్టర్ డాక్టర్ ధీరజ్ పరాశర్లు అభినందించారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై మరోసారి తెలుగు జాతి కీర్తి పతాక ఎగరడం ఖాయమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కార్గిల్ యుద్ధం ముగిసి 25 సంవత్సరాలు అయిన సందర్భంలో మంగళగిరికి చెందిన మేజర్ చారి తమదైన శైలిలో సదరు యుద్ధ నేపథ్యం, మన సైనికుల వీరోచిత పోరాటంను సిటీ న్యూస్తో పంచుకున్నారు. వీక్షిద్దాం మనసులో మాట. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలైంది. అనగా 25 సంవత్సరాలంటే సిల్వర్ జూబ్లీ. 20 సంవత్సరాల నుంచి మనం ఈ విజయోత్సవాన్ని ఒక పెద్ద పండుగగా భావిస్తూ ఇవాళ ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఈ యుద్ధం పాకిస్తాన్ దేశం వాళ్ళు ప్రేరేపించి మన మీద రుద్దినటువంటి యుద్ధం. మన సైనికులు కింద నుంచి 16,000 అడుగుల ఎత్తు వరకు వాళ్ళకు కావాల్సినటువంటి ఆమునేషను, యుద్ధ సామాగ్రి, ఆమునేషను, ఆహార పదార్థాలు, వెపన్సు మరియు తదితర వస్తువులన్నీ కూడా మోసుకుంటూ తీసుకెళ్ళి 16,000 అడుగుల ఎత్తు నుంచి యుద్ధం చేశారు. వేరాస్ పాకిస్తాన్ వాళ్ళు ఇంకా ఎత్తులో 17,000, 18,000 అడుగుల ఎత్తు నుంచి వాళ్ళు యుద్ధం చేశారు. ఇది అందరూ గమనించవలసిన విషయం ఏమిటంటే పాకిస్తాన్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఒక పాకిస్తాన్ సైనికుడికి 9 మంది భారత సైనికులు సమానం. కారణం, మన కింద నుంచి ఫైట్ చేస్తున్నాం, వాళ్ళు పైనుంచి ఫైట్ చేస్తున్నారు. అయినా కూడా ఇటువంటి ఘోరమైనటువంటి విశ్వ పరిస్థితుల్లో కూడా మన భారత సైనికులు విరవకుండా ప్రాణ త్యాగం చేసి ఈ విజయాన్ని మనందరికీ అందజేశారు. దానికి మన ఇండియన్ సైన్యానికి, హిందూ దేశ సైన్యానికి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి మన నివాళులు అర్పించాలి. ప్రత్యేకంగా ఇక్కడ నేను గుంటూరు జిల్లా 2 వీర జవాన్ల గురించి, అమరవీరుల గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. 2 యంగ్ సోల్జర్స్. ఒక అతను షేక్ మస్తాన్ వలి, రెండో అతను యంగ్ డైనమిక్ సైనికుడు హాజీ బాషా. ఈ 2 గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు వాళ్ళ ఇటువంటి భయంకరమైనటువంటి వాతావరణానికి గడవకుండా యుద్ధం చేసి పోరాడి అమరవీరులయ్యారు. దానికి మన నివాళులు అర్పించాలి అందరం. జిల్లా సైనిక ఆఫీస్, గుంటూరు జిల్లా సైనిక ఆఫీసులో వారి కుటుంబీకులకి, ఈ హీరోస్ తల్లిదండ్రులకి బ్రహ్మాండమైనటువంటి సన్మానం చేస్తున్నారు. అది ఎంతో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఘన సన్మానం జరుగుతుంది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. తదుపరి అయిపోయింది వస్తున్నాను 3వ తదుపరి నేను 20 సంవత్సరాల నుంచి సైనికుడిగా ఇండియన్ ఆర్మీలో పనిచేశాను, మేజర్గా. నా పెద్ద కుమారుడు ఇండియన్ నేవీలో సబ్మెరైన్ కమాండర్గా 16 సంవత్సరాలు చేశాడు. నా తమ్ముడు ఎయిర్ ఫోర్స్లో 15 సంవత్సరాల వరకు చేశాడు. అంటే అక్కడ ఆఫీసులో కాదు, 15 సంవత్సరాల వరకు ఎయిర్ ఫోర్స్లో పనిచేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది. నా మటుకు నా వంతు దేశానికి నేను చేయాల్సినటువంటి సేవ నా కుటుంబం చేసిందని గర్వంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను.
ఈ కార్గిల్ వారు జరిగినప్పుడు నేను వైస్ చైర్మన్ సైనిక బోర్డు గుంటూరు జిల్లా. ఆ టైంలో మేము వెళ్ళి జవాన్ల పార్థివ శవాలను తీసుకొచ్చి గుంటూరు జిల్లా వార్ మెమోరియల్ దగ్గర ఉంచి గుంటూరు జిల్లా వాసులందరూ సైనికులందరినీ పిలిచి నివాళులర్పించాం. ఈ సందర్భంలో ఇక్కడ వార్ మెమోరియల్ ఏర్పరిచింది చేసింది నేనే అని మీ అందరికీ సవినయంగా చెబుతూ గర్విస్తున్నా. ఈ గుంటూరు జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా సైనిక ఆఫీసులో లేనటువంటి వార్ మెమోరియల్ని మన గుంటూరు జిల్లాలో స్థాపించాం. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాసరావును మంగళగిరి దేశం తమ్ముళ్లు కలిసి అభినందించారు. నాయకులు దానవేన సుందర్రావు యాదవ్, తోట పార్థసారథి, రుద్ర శ్రీనివాసరావు, నజీర్ తదితరులు పల్లాను కలిసి అభినందించిన వారిలో ఉన్నారు. తాడేపల్లి డ్రైవర్స్ కాలనీ యూపీహెచ్సీని శుక్రవారం 6 ట్రైనీ కలెక్టర్లు సందర్శించారు. యూపీహెచ్సీలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మానస తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో ప్రముఖ న్యాయవాది రేటూరి కిషోర్ బ్రెయిన్ స్ట్రోక్కు గురై ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ప్రముఖ న్యాయవాది రేటూరి కిషోర్ శుక్రవారం మృతి చెందారు. 1994లో న్యాయవాదిగా తన వృత్తిని చేపట్టిన కిషోర్ ప్రముఖ క్రిమినల్ లాయర్గా మంగళగిరి నుండి పేరు సంపాదించుకున్నారు. మంగళగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా, మంగళగిరి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గాను పనిచేశారు. తొలి నుండి మంగళగిరిలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి క్రియాశీలకంగాను, గౌరవ సలహాదారుడిగా వ్యవహరించారు. మంగళగిరి కోర్టు పరిధిలో 1996 నుండి ఎంఆర్పీఎస్ కేసులలో ఉచితంగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడంతో న్యాయ సేవలు అందించారు. 2 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ గురి కాగా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. శనివారం ఉదయం 11 గంటలకు చినకాకానిలోని కిషోర్ నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. ఈ మేరకు పెదవడ్లపూడిలో పార్టీ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. వాళ్ళ స్థితిగతులపై ఒక అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా తిరిగి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ముస్లింలకు 12% రిజర్వేషన్లు కేటాయించే విధంగా అంజుమన్ ఇస్లామియా కమిటీలతో పాటు జమాతే ఇస్లాం హింద్ అనేక సంఘాలతో కూటమిగా ఏర్పడి ముస్లిం ఐక్యవేదిక, అంజుమన్ ఇస్లామిక్ కమిటీలతో సహా ఆంధ్రప్రదేశ్ ఇచ్చాపురం నుండి తడ వరకు, అటు పలమనేరు వరకు ఈ రాష్ట్రంలో ఉన్న 12,800 మసీదులను ఏకాగ్రత చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కొన్ని తీర్మానాలను ముస్లిం ఐక్యవేదిక ప్రవేశపెట్టింది. అందులో భాగంగా గత ప్రభుత్వంలో ముస్లింలపై వివక్షత చూపుతూ ముస్లింల హక్కులను కాలరాసిన వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు చమరగీతం పాడారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు, ముఖ్యంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల యొక్క సంక్షేమాన్ని విస్మరించకుండా ఈ రాష్ట్రంలో పేద ముస్లిం మహిళలు ఎవరైతే ఉండారో దుల్హన్ పథకం కింద మీరు ఏదైతే బడ్జెట్ చెప్పారో ఆ బడ్జెట్ కేటాయించాలని, ముస్లిం సమాజానికి మేలు చేసే విధంగా కార్యాచరణ చేయాలని మైనార్టీ ఫండ్ కానీ, మరి ఉర్దూ అకాడమీ కానీ, ఈ రాష్ట్రంలో హజ్ యాత్రికులకు హజ్ చేయడానికి గుంటూరు, కృష్ణా జిల్లాలలో మీరు ఏదైతే భవానీపురంలో ప్రారంభించారో, మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ ఆవరణలో శ్రీ రాధాకృష్ణ యోగా సేవా కేంద్రం ఆధ్వర్యాన ఈ నెల 28వ తేదీ నుంచి ఉచిత యోగ శిక్షణ శిబిరం ప్రారంభమవుతుందని యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ తెలిపారు.
దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. ఉదయకాలం సమయంలో యోగ సాధన చేయుట కుదరని వారి కోసం ప్రత్యేకంగా సాయంత్రము యోగ శిక్షణ శిబిరములు ప్రారంభమండి. శ్రీ రాధాకృష్ణ యోగ సేవా కేంద్రం, మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ ఆవరణలో ఈ నెల 28 ఆదివారం సాయంత్రం 6 గంటలకు సాయంత్రపు యోగ శిక్షణ శిబిరం 3 వారాల పాటు కొనసాగుతుంది. ఈ యొక్క యోగ శిక్షణ శిబిరంలో యోగాసనములు, ప్రాణాయామము, ధ్యానం నేర్పబడును. తద్వారా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి షుగరు, బీపీలు, గ్యాస్ ట్రబులు, మలబద్ధకాలు, వెన్ను నొప్పులు, నడుము నొప్పులు, అట్లానే గుండెదడ, భయాందోళన, నిద్రలేమి, మూత్రపిండాల సమస్యలు, స్త్రీలకు సంబంధించినటువంటి ఋతుక్రమ దోషాలు, ఓవర్ బ్లీడింగ్లు వగైరా 72 రకముల జబ్బులు మందులకు తగ్గనివి మటుమాయమండి. కాబట్టి మన మంగళగిరి పట్టణ పరిసర గ్రామాల స్త్రీ పురుష కుల మత భేదం లేకుండా 8 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు దాటిన వారు సైతము ఈ యొక్క శిబిరములో వచ్చి నేరుగా చేరవచ్చు. అందరూ ఆహ్వానితులే. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త. ఆత్మకూరు నిర్మల పాఠశాలలో శుక్రవారం పునీత అన్నమ్మ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిస్టర్ పాస్క్వాలి విగ్రహాన్ని పూలతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సిస్టర్ జ్ఞాన సౌందరి, సిస్టర్ ఇగ్నేషియన్, సిస్టర్ జోసిఫిన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున సెయింట్ ఆన్స్ ఫీస్ట్ సభ యొక్క సెయింట్ ఆన్స్ ఫీస్ట్ని ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా పిల్లలందరూ సెయింట్ ఆన్స్ యొక్క వర్చ్యూస్ని ఎంతో ఘనంగా, ఎంతో గొప్పగా హైలైట్ చేశారు. దీని నుంచి ఈ చిన్నపిల్లలైన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. మా స్కూల్లో పనిచేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. యాజ్ we are celebrating the St. Anne's feast, is a great feast for the congregation. So all our children, as they are thinking St. Anne as a grandmother, she is interceding for all of us today. And this occasion, we the management of Nirmala High School wishing all our staff, the students and all the inmates of the campus happy feast, and God bless you. God bless all our children that they may have the good education in the future to take care of the society in future. Jai Hind. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ల బడ్జెట్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య విమర్శించారు. ఈ మేరకు మంగళగిరి సిపిఐ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం హనుమంతరావు, అన్నవరపు ప్రభాకర్, నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్టు కార్పొరేట్లకి పెద్దపీట వేసే పద్ధతుల్లో సామాన్యులు, మధ్యతరగతి ప్రజల పైన భారాలు వేసే తీరులో ఉందంటలో ఎలాంటి సందేహం లేదు. అనేక రాష్ట్రాలకి తీరని అన్యాయం చేసే బడ్జెట్టు ఈ బడ్జెట్. చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని, వాళ్ళ మీద ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళని తృప్తిపరచాలనేటటువంటి ఆలోచనతో కూడా చేశామని చెప్పుకుంటున్నా దాంట్లో కూడా మోసం ఉందనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ బడ్జెట్లో అమరావతి రాజధానికి 1500 కోట్లు కేటాయించామని అందరూ కూడా నమ్మబలికిచ్చారు. 15,000 కోట్లు. కానీ అది ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు తెచ్చి మనకి అప్పు ఇప్పించి ఆ అప్పును మళ్ళీ 25 సంవత్సరాల్లో తీర్చేటువంటి పద్ధతుల్లో అప్పు ఇప్పిస్తూ ఉన్నారు తప్ప అమరావతి రాజధాని ప్రధాన శంకుస్థాపన చేసిన రాజధానికి అప్పు తప్ప సహాయం చేసేటటువంటి పద్ధతి మాత్రం లేకుండా పోయింది. పార్లమెంటు బడ్జెట్ గురించి మా అజయ్ గారు చెప్పారు. ఈ బడ్జెట్లో ఎంత దారుణం అంటే చేనేత రంగానికి 200 కోట్లు కేటాయించింది. ఈ యొక్క 48 లక్షల కోట్ల బడ్జెట్లో 200 కోట్లు కేటాయిస్తే వాళ్ళకి
ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా చాలా పరిస్థితి ఉంది. ప్రభుత్వం చేయలేదు. 6 కోట్ల మంది చేనేత కార్మికులు ఉంటే వాళ్ళకు రూపాయలు కూడా ప్రభుత్వం ఎందుకంటే ఈ నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం, దానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈయన భాగస్వామ్య ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దాని గురించి ఇవాళ సంవత్సరం ఈ యొక్క మన సీఎం చంద్రబాబు ఉంది. ఎందుకంటే భారతదేశంలో 6 కోట్ల మంది చేనేత కార్మికులు ఉంటే వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే అది చేనేత పరిశ్రమ. బడ్జెట్లో దీని మీద భవిష్యత్తులో చేనేత రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి మెడల్ వంచి బడ్జెట్లో మన డబ్బులు ఇచ్చే విధంగా పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల పరిధిలో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలకు మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్టులు బాపనపల్లి శ్రీనివాసరావు, బత్తుల సాంబశివరావు, అవ్వారు శ్రీనివాసరావు ఎంపికయ్యారు. తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల పరిధిలో ఉత్తమ తెలుగు జర్నలిస్టులు 2024కు సంబంధించి వివిధ విభాగాలలో పురస్కార గ్రహీతల వివరాలను శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పురస్కార గ్రహీతల వివరాలను తెలంగాణ రాష్ట్ర గౌరవాధ్యక్షులు మిద్దెల జితేందర్ ప్రకటించారు. మంగళగిరికి చెందిన 3 సీనియర్ జర్నలిస్టులు పలు విభాగాల్లో పురస్కారాలకు ఎంపికయ్యారు. పొలిటికల్ జర్నలిజం విభాగం నందు ఆంధ్రప్రభ మంగళగిరి జర్నలిస్ట్ బత్తుల సాంబశివరావు, జంతు సంరక్షణ, బాలకార్మిక నిర్మూలన విభాగంలో సిటీ కేబుల్ జర్నలిస్ట్ బాపనపల్లి శ్రీనివాసరావు, వెటరన్ జర్నలిస్ట్ విభాగంలో అవ్వారు శ్రీనివాసరావులు ఎంపికయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి 40 విభాగాలలో 41 మంది జర్నలిస్టులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన ఉత్తమ జర్నలిస్టులకు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆగస్టులో జరిగే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో అవార్డులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆనం చిన్ని వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పోలేరమ్మ గుడిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి భక్త బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి శాకాంబరి దేవి అలంకారం నిర్వహించి పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి బహుతం సంఘం నాయకులు చింతక్రింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, రామనాథం పూర్ణచంద్రరావు, గంజి రవీంద్రనాథ్, భక్త బృందం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించడం కూడా జరిగింది. అయితే ఈ ఉత్సవ ముఖ్య ఉద్దేశ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు కాటకాలకి దూరంగా ఉండటానికి, అలాగే ఇప్పుడు సీజనల్గా వచ్చేటటువంటి వ్యాధులని కొంతవరకు దూరం చేయడానికి అమ్మవారి కృప ఉపయోగపడిద్ది అనేటటువంటి దానితో ఈ శాకాంబరి ఉత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమ నిర్వాహకులకి మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్వం సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అట్లాగే అమ్మవారు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు ఆధ్వర్యాన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గత కొన్ని రోజులుగా వర్షాల వల్ల కొద్దిగా మందకొడిగా సాగినా తర్వాత ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభ్యత్వంలో, జనసేన పార్టీ సభ్యత్వంలో అందరూ పాలు పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమాలు, సభ్యత్వ కార్యక్రమాలు చేసిన పలు గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి నాయకులకు, వాలంటీర్లకు అందరికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా కళ్యాణ్ గారికి మద్దతుగా ఉండి ఈ జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి క్షేత్రస్థాయిలో తీసుకురావడానికి మా వంతుగా మేము ఈ రోజు నుంచి గత 3 సభ్యత్వ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో చేనేత పితామహులు స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్వం సంఘం కార్యాలయంలో శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో చేనేత పితామహులు స్వర్గీయ ప్రగడ కోటయ్య 109వ జయంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరయ్యారు. ప్రగడ కోటయ్య చిత్రపటానికి ఎమ్మెల్సీ మురుగుడు, సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చింతక్రింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, గంజి రవీంద్రనాథ్, రామనాథం పూర్ణచంద్రరావు, జోనాదుల భిక్షారావు, బిట్రా భాస్కర్రావు, రామనాథం పరమేశ్వరరావు, సందుపట్ల భూపతి, అల్లక తాతారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధం సంఘం వారి ఆధ్వర్యంలో ప్రజాబంధు చేనేత పితామహులు కీర్తిశేషుడు శ్రీ ప్రగడ కోటయ్య గారి 109వ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. కోటయ్య గారు నిడుబ్రోలు గ్రామంలో పేద చేనేత కుటుంబంలో జన్మించి ఆయన చదువు కూడా అతి తక్కువగా, అంటే 10th వరకు, 10th దాటిన తర్వాత ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి చదివి స్కూల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజున అక్కడ ఉన్నటువంటి రైతు నాయకుడిగా ఉన్నటువంటి ఎన్జి రంగా గారు ప్రగడ కోటయ్య గారి ప్రతిభను గుర్తించి, నువ్వు ఈ స్కూల్ టీచర్గా చేస్తే ఉపయోగం లేదు, మీ జాతి కోసం నువ్వు పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది, నువ్వు ఈ చేనేత పరిశ్రమ అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజున చేనేత ఇన్స్టిట్యూట్కి పంపించాయని అక్కడ తరబేదు పొందిన తర్వాత వచ్చి మరి భారతదేశం మొత్తం కూడా ఆయన పర్యటించి ఈ చేనేత పరిశ్రమకు కావాల్సినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వాలకు పంపించినటువంటి నేత శ్రీ ప్రగడ కోటయ్య గారు. మన భారతదేశంలో ప్రగడ కోటయ్య గారు మన ప్రాంతంలో పుట్టినప్పటికీ కూడా ఈ ఇండియా మొత్తం కూడా చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మహానాయకుడు ప్రగడ కోటయ్య గారు. ఈ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో చేనేత పరిశ్రమ ఉంది. మరి కేంద్రంలో ఆయన ఈ చేనేత పరిశ్రమ కోసం అహర్నిశలు అనేక రకాలైనటువంటి సదుపాయాలు, పారిశ్రామికుల యొక్క బాధలన్నింటినీ కూడా పార్లమెంట్లో గలమెత్తినటువంటి మహానాయకుడు ప్రగడ కోటయ్య గారు. ప్రగడ కోటయ్య గారిని గురించి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే. కారణం ఏంటంటే ఈ చేనేత పరిశ్రమలో పుట్టి పరిశ్రమ కోసమే ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఎప్పుడూ కూడా నిరంతరం ప్రతిరోజు ఈ పరిశ్రమ దినదిన గణంగా ఉంటుంది. ఎప్పుడూ కష్టాలే. తయారు చేసినటువంటి బట్ట ఖర్చు అయ్యే పరిస్థితి లేకుండా ఇబ్బందులు పడే పరిస్థితి, అట్లానే నూలు, రసాయనాలు దొరకనటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు అనేక ప్రాంతాల్లో ఈ వ్యవస్థలో సహకార రంగాన్ని ప్రారంభించడానికి అనేక ఒత్తిళ్లు కూడా ఓర్చి ఆనాడు సొంతంగా బట్ట తయారు చేసుకునేటటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రతి మగ్గాలు ఉన్నటువంటి ప్రతి సెంటర్లోనూ ఒక సొసైటీలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కాలనీలు కట్టించటం, అన్నీ కూడా సహకార రంగంలో మిల్లులు స్థాపించటం, అనేక కార్యక్రమాలు చేసి మరి ఆయన జీవితం మొత్తం కూడా చేనేత పరిశ్రమ కోసం త్యాగం చేశాడు. చేనేత పదగామి ప్రగడ కోటయ్య, మూవన్నె గాంధేయ ప్రగడ కోటయ్య. చేనేత పదగామి ప్రగడ కోటయ్య, మూవన్నె గాంధేయ ప్రగడ కోటయ్య. చేనేత చెలికాడా ఓ ప్రగడ కోటయ్య, చేనేత కోటయ్య ఓ ప్రగడ కోటయ్య. చేనేత సారథి ప్రగడ కోటయ్య. మంగళగిరి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో కూడా స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కె వెంకట ప్రసాద్, సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె క్రాంతికుమార్, పారేపల్లి దుర్గాప్రసాద్, ఉడత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నిర్విరామైపోయినటువంటి దశలో
ఈ చేనేత రంగాన్ని బతికించి కార్మికుల కర్షకులకు ఒక నూతన ఉత్తేజాన్ని ఏర్పాటు చేసి ఈ వృత్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తులందరూ కూడా సమాజంలో సముచితమైనటువంటి న్యాయం జరగాలనేటువంటి సంకల్పం ఆశయంతో ఆయన ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ రోజున అనేక చేనేత కుటుంబాలు ఈ సమాజంలో మెరుగుతున్నారు అంటే అది ప్రధానమైనటువంటి కారణం ప్రగడ కోటయ్య గారు. ప్రభుత్వాలు కూడా ఆయన చేసేటువంటి సేవలు గుర్తించి ఈ అణగారిన చేనేత కార్మికులకు సముచితమైనటువంటి న్యాయం చేయాలని అటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఆయనకి జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా ఈ రోజున నన్ను ఈ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమం పెద్దలు కీర్తిశేషులు శ్రీ ప్రగడ కోటయ్య గారి జయంతి సందర్భంగా ఆహ్వానించడం అనేది కూడా ఓ రంగా మంచి శుభశకునం అని చెప్పేసి భావిస్తాను. ఆ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి సంఘ అధ్యక్షులకి, యువ అధ్యక్షులకి, సంఘ సభ్యులకి, అదేవిధంగా యావత్ బీసీ సోదరీమణులకు అందరికీ కూడా ప్రగడ కోటయ్య గారి జయంతి శుభాకాంక్షలు. ఈ రోజున కొద్దిమంది వ్యక్తులే చరిత్రలో నిలిచిపోతారు. అందులో వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తక్కువగా నిలబడుతూ ఉంటారు. ఒక రకంగా అటువంటి చిరస్మరణీయుల్ని, కీర్తిశేషుల్ని బీసీ వర్గాల వాళ్ళు కొద్ది చిన్న స్థాయిలో అయినా కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళ ఆలోచనని కానీ ఆశయాల్ని కానీ వాళ్ళు ఏవైతే పోరాటాలు చేశారో బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం, రాజ్యాధికారం కోసం అంతే స్థాయిలో వాళ్ళు ఏ రకంగా అయితే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించి బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం వాణి వినిపించారో ఇప్పటికి కూడా అందరికి కూడా ఆదర్శప్రాయంగా నిలబడే విధంగా వాళ్ళని ఈ రకంగా స్మరించుకోవడం అంటే ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఎన్నోసార్లు చట్టసభల్లో, అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. మరి ఈ రోజున నాయకత్వం అనేది బీసీ వర్గాల్లో పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అవసరం ఉంది. మంగళగిరి వివర్స్ కాలనీ ఎంటీఎంసీ హైస్కూల్లో స్వర్గీయ ప్రగడ కోటయ్య విగ్రహం వద్ద కోటయ్య జయంతి కార్యక్రమం స్థానిక తెలుగునాడు చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యాన జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు నందం అబద్దయ్య, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల రాజు, నందం బాబురావు, జంజనం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, ప్రభుత్వం ఏదైనా కూడా అతను చేనేత పక్షాన్ని ఉంటూ అధికారంలో ఉండా కూడా ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి, చేనేత సమస్యల మీద నిలదీసినటువంటి ఏకైక నాయకుడు మరి ప్రగడ కోటయ్య గారు. ప్రగడ కోటయ్య గారు మరణించిన తర్వాత ఆ లోటు మనకి స్పష్టంగా కనపడతా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఆయన లోటుని తీర్చేదానికి చేనేత వర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రగడ కోటయ్య గారు లాగా మరి తయారవ్వాలని, మరి అదేవిధంగా ఈ దేశంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. చేనేత వర్గాలు అన్ని రకాలుగా మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వస్తున్నటువంటి మార్పుల్ని అందిపుచ్చుకొని ఆయా రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇటు చేనేత రంగాన్ని కాపాడుకుంటూ మరి ప్రగడ కోటయ్య గారు ఇలాంటి మహానుభావుల యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా అందిపుచ్చుకొని ఒకసారి ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైనటువంటి భారతదేశ చేనేత ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ ప్రగడ కోటయ్య గారి 109వ జయంతి కార్యక్రమం. ఇవాళ దేశంలో చేనేత పరిశ్రమ ఎంత సంక్షోభంలో ఉందో మీ అందరికీ తెలుసు. ఆనాడు ప్రగడ కోటయ్య గారు మరి స్వతంత్ర సమరయోధులుగా ఆనాడు ఏదైతే చేనేత ప్రజలు ప్రపంచానికి ఈ దేశం నుంచి అందిస్తున్నటువంటి చేనేత చీరలు, బట్టలన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయ్యేదానికి అనేక రకాలుగా కృషి చేసినటువంటి నాయకుడు ప్రగడ కోటయ్య గారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, పెద్దలు, గౌరవనీయులు, మరి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది
రాజ్యసభ సభ్యులుగా ఎమ్మెల్సీగా చేనేత వర్గాల గళాన్ని మరి ఆనాడు వినిపించి మరి స్వాతంత్ర సంగ్రామంలో కూడా చేనేతల పాత్ర ఎంతో ఉంది. మరి ఆనాడు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో కానివ్వండి, విదేశీ వస్త్ర బహిష్కరణలో కానివ్వండి, మరి ఆనాడు చేనేతలు మరి అనేక ఉద్యమాల్లో చేనేతల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా ఈ సందర్భం ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి చేనేత ముద్దుబిడ్డ అయినటువంటి ప్రగడ కోటయ్య గారు ఈ వృత్తికి సంబంధించి తన జీవితం అంతా కూడా మరి చేనేత పరిశ్రమ రక్షణకై మరి పాటుపడినటువంటి వ్యక్తికి మరి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి ఈరోజు ఈ పెట్టుబడిదారి వ్యవస్థలోకి వచ్చేసేటప్పటికి చేనేత పరిశ్రమ దినదినాభివృద్ధిగా మరి ఉన్నది. ఈ పరిస్థితిలో మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మాచులు గౌరవ నారా లోకేష్ బాబు గారు చేనేత పరిశ్రమని ఏదైతే ప్రగడ కోటయ్య గారు సూచించినటువంటి మేరకు చేనేత పరిశ్రమను రక్షించాలి. మంగళగిరి జనసేన కార్యాలయంలో స్వర్గీయ ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, జంజనం పాండురంగారావు, వెంకట సత్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. మీ తిరుమలశెట్టి కొండలరావు, మంగళగిరి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం. ఈ నెల 18 నుండి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం ఆరంభమైంది. గత కొన్ని రోజులుగా వర్షాల వల్ల కొద్దిగా మందకొడిగా సాగినా తర్వాత ఉత్సాహంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభ్యత్వంలో జనసేన పార్టీ సభ్యత్వంలో అందరూ పాలు పంచుకుంటున్నారు. ఈ కార్యక్రమాలు సభ్యత్వ కార్యక్రమాలు చేసిన పలు గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి నాయకులకు, వాలంటీర్లకు అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా కళ్యాణ్ గారికి మద్దతుగా ఉండి ఈ జనసేన పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి క్షేత్రస్థాయిలో తీసుకురావడానికి మా వంతుగా మేము ఈ రోజు నుంచి గత 3 సభ్యత్వ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మంగళగిరి ఆటోనగర్ ఎదురుగా గల జనసేన పార్టీ కార్యాలయం నందు ఈ రోజు నుండి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని కళ్యాణ్ గారికి మద్దతుగా జనసేన పార్టీకి బలం చేకూర్చే విధంగా మీరందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలని మనసారా మీ అందరిని కోరుకుంటూ ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ పాఠశాల నందు గ్రామానికి చెందిన దోస్త్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలను శుక్రవారం పంపిణీ చేశారు. అదేవిధంగా డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు వేతనాలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దోస్త్ వన్ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చాగర్లమూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 5 విద్యార్థులకు వేతనాలు అందజేయగా, డిగ్రీ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న 3 విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి గూడూరు వెంకట్రావు, కొంగర జోగేంద్ర ప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ కొత్త గిరిధర్, కొండపనేని రవీంద్ర, జంపాల నరేంద్ర, గద్దె రవీంద్ర, మృత్యుంజయరావు, ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి, ఉమాదేవి, ఉపాధ్యాయులు హేమలత, హైమావతి, సతీష్ బాబు, రవీంద్రబాబు, రాంబాబు, చంద్రావతి, వసంతలక్ష్మి, కె సరళాదేవి, వై పూర్ణచంద్రరావు, విజయకృష్ణ, విజయలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, వెంకట్రావు, జోగేంద్ర ప్రసాద్ మాట్లాడారు. అటు పూర్వ విద్యార్థులు చేశారు, చక్కగా చేశారు. ఒక స్ఫూర్తి కావాలి, ఏదైనా మనం చేసినప్పుడు స్ఫూర్తితో బాగుపడటం కావాలి. మరి ఇవన్నీ చేసాం. ఇక అప్పటి నుంచి అవకాశం లేక మన మామూలు విద్యార్థులు మీరైనా ఎక్కడైనా కానీ ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఎంత సంతోషిస్తారో, పాతాలందరూ కలుసుకొని మరి అన్ని సంవత్సరాల అనుభూతులన్నీ కూడా మనం పొందొచ్చు. ఏం లేదు కానీ పూర్తితో అప్పుడు ఆ రోజుల్లో 3.5 రూపాయలు ఎస్ఎల్సీ ఫీజు కట్టాలంటే
మా నాన్న మేము 6 అన్నదమ్ములు అందరూ ఉద్దేశంతో నేను పెనమలూరులో హాస్టల్ పెట్టాం. ఇండియన్ డెవలప్ చేయాలంటే 4 కోట్ల అందరూ బిల్డింగ్ పెట్టి చదివిస్తున్నాం. అదే స్ఫూర్తితో హైదరాబాద్లో కాకతీయ ట్రస్ట్ అని వాళ్ళు పెట్టారు. ₹1,00,000 పోజే అంటే మామూలుగా నర్సాపేట, వినుకొండ, సత్యనపల్లి కాదు, కోటప్పకొండ అట్లా ఇప్పుడు కపిలేశ్వరపురం అటు కూడా పెట్టాం. అది ఎందుకంటే ఒక పిల్లల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో. ఇప్పుడు మామూలుగా ఇది లేక పూర్తి ఏదైనా మనం మనిషి అన్నాక కట్టుకొని పోయేదేం లేదు, ఉన్నప్పుడు మన సమాజానికి ఏం తోడ్పడ్డామనే ఉద్దేశంతో నేను ప్రవర్తిస్తున్నాను. ఏదో టీచర్లు కొంత గైడ్ చేసేవాళ్ళు, కానీ అఖిల భారత స్థాయిలో ఎలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి ఏంటి ఏమి తెలియదు అప్పుడు. కానీ ఇప్పుడు అతను ఎన్ని ఎగ్జామ్స్ రాశాడో చూశారు కదా మీరు. ఐఐటి రాశాడు, పాఠశాల. ఇవాళ రోజున సమాచార మాధ్యాలు ఉన్నాయి, మీకు తెలుస్తున్నాయి, మీ అందరికీ వాట్సాప్లు ఉన్నాయి, ఏం చదువుకోవాలని తెలుస్తుంది. చదువుకోకపోతే అది మీ తప్పు అవుతుంది తప్పితే ఇంకా వేరే తప్పు ఎవరిది ఉండదు. కొంగర్ జగ్గయ్య గారు పనిచేశారు. ఈ స్కూల్ నుంచి 2 కలెక్టర్లు ఉన్నారు, ఈ స్కూల్ నుంచి 2 సైంటిస్టులు ఉన్నారు, వేలాది మంది ఇంజనీర్లు ఉన్నారు. ఇవన్నీ చెప్తా ఉంటే మీకు ఎవరికి కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అందుకని ఆ స్టూడెంట్ని తీసుకొచ్చామన్నమాట. ఐఐటి జేఈఈ మెయిన్స్లో 97% స్కోర్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అతనికి కన్ఫర్మ్ అయింది, ఒక సెంట్రల్ యూనివర్సిటీలో కన్ఫర్మ్ అయింది, ఇంకా యూనివర్సిటీలో వస్తుంది. అండ్ యాడింగ్ టు దట్ తన బ్రదర్ కూడా తనలాగానే మెరిట్ స్టూడెంట్. దట్ ఈస్ ద స్పిరిట్ వీ వాంట్ టు ఎంకరేజ్ అమాంగ్ ద స్టూడెంట్స్. దీన్ని ఏమంటారంటే మేక్ ఆర్ బ్రేక్ అంటారు. ఈ 10th క్లాస్ ఒకటి, ఇంటర్మీడియట్ ఒకటి మన అకాడమిక్ కెరీర్ని, మన యొక్క లైఫ్ మొత్తాన్ని ఇట్ కెన్ ఐదర్ మేక్ ఆర్ బ్రేక్. పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, అదేవిధంగా ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా యు ఆర్ బ్రోక్. పెట్టుకోండి. దుగ్గిరాల శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆషాఢమాసం సందర్భంగా పార్వతీదేవి అమ్మవారికి సారే కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. రథం బజార్ వద్ద ఉన్న వినాయకుడి గుడి నుండి మేళతాళాల నడుమ బయలుదేరి సామూహిక ఊరేగింపుగా శివాలయానికి చేరుకుని అమ్మవారికి సారెను తీసుకువచ్చి సమర్పించారు. వివిధ రకాల పండ్లు, స్వీట్స్, వంటకాలు, పుష్పాలు, గాజులతో అమ్మవారికి సారెను తీసుకువచ్చారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. అర్చకులు నాగేశ్వరం యుగంధర్ శర్మ ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. ఈ నెల ఆషాఢ మాసం అన్నమాట. ఆ సందర్భంగా అమ్మవారికి ఆషాఢ మాసం సారె దుగ్గిరాల్లో గ్రామస్తులందరం కలిసి ఈ సారే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఓం నమ శివాయ. గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానము దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా పార్వతీదేవికి సారి సమర్పించడం జరుగుతుంది. 50 మంది భక్తులు దుగ్గిరాల గ్రామస్తులు అందరి చేత సారి దేదీప్యమానంగా ఇవ్వడం జరుగుతుంది.